తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తుతి, మీకే స్తోత్రం, మీకే ఆరాధన. సార్వత్రిక సంఘానికి, విశ్వశ్రీ సభకు మీరు విశ్వలేఖను యూదా గారి ద్వారా రాయించినందుకు, అనేక మర్మాలని మాకు చెప్పబోతున్నందుకు మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాము. మర్మయుక్తమైన ఆ యొక్క గ్రంథాన్ని, ఆ లేఖను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మమ్మల్ని నడిపించి మాకు వివరించి సత్యమైన బోధను, సంపూర్ణ సత్యాన్ని మాకు నేర్పించమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామంలో జోజప్ప గారి ప్రార్థన సహాయమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యూదా రాసిన లేఖ. యూదా అంటే అర్థం ఏంటంటే దేవుని స్తుతి లేకపోతే దేవుని ఆరాధన. యూదా అంటే ఏంది? దేవుని స్తుతి లేకపోతే దేవుని ఆరాధన. యూదా అంటే అర్థం అది అన్నమాట. పూర్వ నిబంధనలో యూదా అనే పేరుతో ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి. పూర్వ నిబంధనలో యూదా పేరుతో ఎవరైనా ఉన్నారా? పూర్వ నిబంధనలో 12 గోత్రాలలో యూదా ఉన్నాడా? ఉన్నాడు కదా. మరి యాకోబు కుమారులు 12 మంది ఉంటే యూదా అనేవాడు ఒక కుమారుడు కదా. ఆయన పేరు మీదనే గోత్రం ఉంది. ఆ యూదా గోత్రంలోనే యూదా గోత్రపు సింహము జన్మించింది, రక్షకుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. సో పూర్వ నిబంధనలు యూదా. మళ్ళీ మక్కబీల గ్రంథంలో కూడా యూదా మక్కబీయుడు అనే పేరు ఉంది. యూదా మక్కబీయుడు. ఇంకా నూతన నిబంధనకు వస్తే మీరు చెప్పిన ఆ పేరు ఉంది కదా, యూదా ఇస్కారియోతు. మరి ఈ యూదా ఎవరు? కొంతమంది ఏమని చెప్తారంటే యేసుప్రభు సోదరులలో ఒకడని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఆయన తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడో చూద్దాం. ఆయన తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. కృపా, శాంతి, ప్రేమ మీ యందు విస్తరించుగాక అనే గ్రీటింగ్స్ యూదా గారు తెలియజేస్తున్నాడు. తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? నేను ఎవరిని? యేసుక్రీస్తు సేవకుడను. కొంతమంది ప్రొటెస్టెంట్ సహోదరులు ఏమని చెప్తారంటే, విడిపోయిన సహోదరులు ఏమని చెప్తారంటే, పాస్టర్లు జోజప్ప గారి వలన మరియమ్మ గారికి యేసుప్రభు తర్వాత మళ్ళీ సంతానం కలిగారు, అందులో యూదా గారు ఒకరు. ఇప్పుడు యూదా యొక్క పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వికారాబాద్లో యూదా పుణ్యక్షేత్రం ఉంది. మళ్ళీ ఇక్కడ సెయింట్ మేరీ చర్చిలో కూడా యూదా గారి పేరు మీద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ ఈ యూదా యేసుప్రభు సోదరులో ఒకడంటే కజిన్ బ్రదర్ అంతే. యూదా యేసుప్రభు సోదరుడు అంటే కజిన్ బ్రదర్. ఇప్పుడు కజిన్ బ్రదర్ అని కూడా చెప్పుకోవట్లేడు. ఎవరి బ్రదర్ అని అంటున్నాడు ఇక్కడ? యాకోబు సహోదరుడైన యూదా అంటున్నాడు. యేసుప్రభు సహోదరుడైన యూదా అంటున్నాడా? యేసుప్రభుకి ఏమవుతాడంట? సేవకుడు. ప్రైజ్ ద లార్డ్. సేవకుణ్ణి. యాకోబు సహోదరుడైన యూదా నుండి దేవునిచే పిలువబడి తండ్రియగు దేవుని ప్రేమయందును యేసుక్రీస్తు రక్షణ మందును జీవించు వారికి. అంటే ఎవరికి రాస్తున్నాడు లేఖ అనేది ఇక్కడ జవాబు. లేఖ ఎవరికి రాస్తున్నాడు? దేవునిచే పిలువబడి. దేవునిచే ఎవరు వెలువడ్డారు? పూర్వ నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలందరూ దేవునిచే పిలువబడ్డారు, ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డారు. దేవునిచే పిలువబడి తండ్రియగు దేవుని ప్రేమయందును యేసుక్రీస్తు రక్షణనందును జీవించు వారికి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్షణలో యూదులు, మారిపోయిన యూదులు, క్రైస్తవులైన మనము యేసుక్రీస్తు రక్షణ యందు మనం జీవిస్తున్నాం. వాళ్ళు ప్రొటెస్టెంట్ వాళ్ళు కానివ్వండి, విడిపోయిన సహోదరులు కానివ్వండి, ఏ డినామినేషన్స్ అయినా కానివ్వండి, క్యాథలిక్స్ అయినా కానివ్వండి, మళ్ళీ పెంతకోస్తలు కానివ్వండి, మెథడిస్టులు కానివ్వండి, బ్యాప్టిస్టులు కానివ్వండి, ఎవరైనా సరే, ఇండిపెండెంట్ సంఘాలు కానివ్వండి, ఎవరైనా సరే దేవునిచే పిలువబడి తండ్రి దేవుని ప్రేమయందును యేసుక్రీస్తు రక్షణ నందును జీవించు వారందరికీ, అంటే సార్వత్రిక సంఘానికి లేఖ, విశ్వశ్రీ సభకు లేఖ రాస్తున్నాడు. ఈ లేఖ ఎవరికండి? చిన్న చెర్లపల్లిలో ఉన్న ప్రతి ఈ సెయింట్ జోసెఫ్ కాలనీ లేకపోతే విచారణ క్రైస్తవులందరికీ కూడా ఈ లేఖ వర్తిస్తుంది. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచం మొత్తానికి రాస్తుంది ఈ లేఖ. ఇక చూద్దాం. ఇక్కడ ముఖ్యాంశాలు చూడండి. ఉపోద్ఘాతంలో దేవుడు మానవులను క్షమిస్తుంటారు కాబట్టి పాప జీవితం కొనసాగించవచ్చుననే వారికి హెచ్చరిక చేయడము ఈ గ్రంథ ఉద్దేశం. అబద్ధ బోధలు బయలుదేరాయి. అటు మతోన్మాదుల నుంచి అబద్ధ బోధలు వస్తున్నాయి,
అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. మళ్ళీ సంఘంలో కూడా అబద్ధ బోధలు మొదలయ్యాయి. ఇప్పుడు నేను 2 స్టేట్మెంట్లు ఇస్తాను. ఏది కరెక్ట్, ఏది నిజమైన బోధనో, ఏది అబద్ధ బోధనో మీరే చెప్పాలి. అబ్బా, దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత కృపామయుడు. ఆయన కృప ఎడబాయిన కృప, ఉచితమైన కృప, కృప వెంబడి కృప కుమ్మరిస్తాడు. చాలా మంచి కృప ఆయనది. ఆయన కృప ఉంది, ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి మనం పాపం చేస్తూనే ఉండొచ్చు. ఇదొకటి. ఆయన కృప మంచిది, ఉచితంగా ఇవ్వబడ్డది, ఎడబాయిన కృప, కృప వెంబడి కృప. మరొక స్టేట్మెంట్ చెప్తున్నారు. ఆయన మనం పశ్చాత్తాపడితే, హృదయ పరివర్తన పొందితే తప్పకుండా మనల్ని క్షమిస్తాడు, కానీ మళ్ళీ పాపంలో కొనసాగొద్దు. మొదటి దాంట్లో నేనేమన్నా, పాపంలో ఎంత పాపం చేసినా ఆయన ప్రేమమయుడురా, కృపామయుడు, దయామయుడు, ఎంత పాపం చేసినా క్షమిస్తాడు. ఇదొకటి. ఇంకోటి, మన పాపాలు ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, కానీ పాపాలని విడిచిపెట్టాలి, మారిపోవాలి, హృదయ పరివర్తన చెందాలి. ఈ రెండిట్లలో ఏది సత్యమైన బోధ? రెండవది. ఎందుకంటే పాపాలు ఒప్పుకోవాలి. ఉదాహరణకి చూడండి, యోహాను సువార్త 8:11 చదవండి. యోహాను సువార్త 8:11. యోహాను 8:11. ఇంకొకరు సామెతలు 28:13. ఇంకొకరు యోహాను 5:14. ఇంకొకరు యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇక పాపం చెయ్యొద్దంటున్నాడా, పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడా? నేను కృపామయుడను, నీ కోసం ప్రాణం పెట్టబోతున్నాను, నా కృప చాలా ఉంది, నా కృప నీకు చాలును, ఇంకా నువ్వు పాపం చేస్తూ పోతూ ఉంటే నేను రక్షిస్తూ ఉంటాను, క్షమిస్తూ ఉంటాను అంటున్నాడా? వెళ్ళుము, ఇక పాపం, పశ్చాత్తపడాలి, మారు మనసు పొందాలి, జీవితాన్ని మార్చుకోవాలి, ఇంకా మరి ఇంకొకసారి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయడమే కాకుండా తప్పకుండా పాపంలో కొనసాగొద్దు. వాక్యం చూడండి, యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తియు పాపములో కొనసాగుతాడా, కొనసాగడా? పాపములో కొనసాగడు. పాపానికి స్టాప్ పెట్టేస్తాడు, కొత్త జీవితానికి నాంది పలుకుతాడు. మళ్ళీ సామెతల గ్రంథం 28:13. సామెతలు 28:13. ఒప్పుకున్న తర్వాత పరిత్యజించాలి, విడిచిపెట్టాలి. పాపం కొనసాగించాలనా? పరిత్యజించాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని దయను వాళ్ళు పొందుతారు. ఇంకొక చివరి వాక్యం చదవండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. నీకు మరింత కీడు కలగకుండుటకు, నీవు మరింత నరక పాతాళానికి, అగ్నిగుండానికి పోకుండా ఉండుటకు నువ్వేం చేయాలి? ఇక పాపము. ఇది కరెక్ట్ బోధ, ఇది కరెక్ట్ బోధ. దేవుడు కృపామయుడు, ఎస్, దయామయుడు, కృప వెంబడి కృపను కుమ్మరిస్తాడు, చాలినంత కృప ఉంది, ఎడబాయని కృప ఉంది, రక్షించాడు, క్షమిస్తాడు, కానీ మారు మనసు పొంది పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, కానీ అది పాపాన్ని విడిచిపెడితే ఆ రక్షణ కొనసాగుతుంది. అర్థమైంది కదా ఇప్పుడు ఏది సత్యం? కానీ ఇలాంటి దేవుడు దయామర్రా, మనం ఎన్ని పాపాలు చేసినా కానీ ఆయన క్షమిస్తాడు, ఎంత మంచి దేవుడు అని చెప్పేసి ఏ పాపం చేసినా కానీ క్షమిస్తాడని అనుకుంటా పోతే అది అసత్య బోధ. ఇలాంటి అసత్య బోధ సంఘంలోకి చొరబడింది. అందుకే ఈ లేఖ రాస్తున్నాడండి. అసత్య బోధలు చూడండి, ఇక 3వ వచనం నుండి. కనుకనే ఇట్లు రాస్తున్నాను, దొంగచాటుగా మన యందే, చూడండి, క్రైస్తవుల యందే దొంగచాటుగా మన యందు భక్తిహీనులు కొందరు ప్రవేశించి మన ఏకైక యజమానుడును ప్రభువగు యేసుక్రీస్తును తిరస్కరించి వారి అవినీతికరమగు ప్రవర్తనను సమర్థించుకొనుటకై దైవ కృపను గూర్చిన సందేశమును అపార్థములు కల్పించుచున్నారు. దైవ కృపను గూర్చిన సందేశమును అపార్థములు, అసత్య బోధలు చేస్తున్న. దైవ కృప, దేవుని కృప మెండుగా ఉంది, బాగా ఉంది, ఉచితంగా ఉంది, ఇది ఓకే. కానీ ఆయన కృప గొప్పగా ఉంది కాబట్టి మనం పాపం చేసినా కానీ క్షమించుకుంటూ పోతాడు. అది తప్పు, అది తప్పు.
దేవుని కృప ఉచితమైంది, అపారమైంది, ఎడబాయని కృప, చాలినంత కృప, కృప వెంబడి కృప. ఎస్, ఇంతవరకు కరెక్ట్. ఇంత కృప ఉంది కాబట్టి మనం ఏ పాపం చేసినా క్షమిస్తాళ్లే అనేది తప్పు. అర్థమైంది కదా? క్షమిస్తాళ్లే. ఈ అసత్య బోధ చొరబడిందనమాట. చూడండి వాళ్ళు ఏమంటున్నారు, ప్రవేశించి దొంగ చాటుగా వాళ్ళు ప్రవేశించి ఏకైక యజమానుడును ప్రభువగు యేసుక్రీస్తును తిరస్కరించి వారి అవినీతికరమగు ప్రవర్తనను, ఈ అవినీతికరమగు ప్రవర్తన ఏందో సోదోము గొమొర్రా పట్టణం కానించి మనం తర్వాత తెలుసుకుందాం, వాక్యాల తర్వాత వస్తాయి. అవినీతికరమగు ప్రవర్తనను సమర్థించుకుంటున్నారు. నేను చేసేది ఏం పాపంలే, నేను చేసేది పాపమే కాదు, ఆ పాపాలు ఏందో తర్వాత చెప్దాము, నేను దొంగతనం చేసిన, చిన్న దొంగతనం చేసిన ఏం పాపం కాదులే, సమర్థించుకున్నారు. దేవుడు క్షమిస్తాడులే. సమర్థించుకున్నటకై దైవ కృపను గూర్చిన సందేశంను అపార్థములు కల్పించుతున్న వాళ్ళు అసత్య బోధకులు సంఘంలో చొరబడ్డారు. అందుకే వీళ్ళ కోసము ఆయన లెటరు ముందు యూదా రాసిన లేఖ రక్షణ గూర్చిన సువార్తను రాద్దామని అనుకున్నాడు. కానీ ఏమైంది, ఇలాంటి అసత్య బోధలు అబద్ధ బోధకులు చొరబడి దైవ కృపకి అపార్థాలు తీసుకొస్తున్నారు కాబట్టి, ఏమి చేసినా క్షమిస్తాళ్లే అనే అపార్థాలు తీసుకొస్తున్నారు కాబట్టి తక్షణమే ఎమర్జెన్సీగా ఇది రాయాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. అదేదో చూద్దాం. మూడవది, ప్రియులారా, 3వ వచనం. నేను ఏమని ఆశపడ్డాను, మనందరి రక్షణ ఎలా వచ్చింది, రక్షకుడు మన కోసం ఎలా బలైపోయాడు, మనకు ఎలా రక్షణ తీసుకొచ్చాడు, శిలువ యజ్ఞం ఎలా జరిగింది, శిలువను గూర్చిన సమాచారము నేను చెప్దామని అనుకున్నాను. బట్ 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 అంటే కానీ, రక్షణ సువార్తను రాద్దామని అనుకున్నాను కానీ ఎమర్జెన్సీ ఏముంది? ఇప్పుడు ఎమర్జెన్సీ ఏముంది? అబద్ధ బోధకులు, దైవ కృపను అపార్థములు చేసే అబద్ధ బోధకుల గురించి నా మైండ్ మార్చుకున్నాను, నా ఉద్దేశాన్ని మార్చుకొని రక్షణ సువార్తను పక్కకు పెట్టేసి ప్రస్తుతానికి ఏది అవసరమో అది చెబుతున్నాను. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ ఏంది? శ్రమలు వస్తున్నాయి. బీజేపీ గవర్నమెంట్ ద్వారా, ఆర్ఎస్ఎస్ ద్వారా మనకు శ్రమలు వస్తున్నాయి కాబట్టి విశ్వాసము మన పరీక్షకు గురవుతుంది. ఇప్పుడు శ్రమలకి మనం లోనవుతాం. విశ్వాసం అనేది పోరాటం ఉంది, అక్కడే ఉంది చూడండి. దేవుడు తన ప్రజలకు శాశ్వతంగా వసిన విశ్వాసమునకై మీరు పోరాడుచునే ఉండవలని మిమ్ము ప్రోత్సహిస్తూ రాస్తున్నట్టుగా నేను కూడా అపోస్తుల కార్యాలు తీసుకోబోతున్నాను. అర్థమైందా? 2 వారాలు ఉన్నాయి ఇంకా. అపోస్తుల కార్యాలు ఎందుకు? ఆదిమ క్రైస్తవ సంఘము, హతసాక్షులు, వేద సాక్షులు, అపోస్తులు క్రీస్తు విశ్వాసంలో విశ్వాస పోరాటాన్ని చేసి వాళ్ళ విశ్వాసము శ్రమల ద్వారా అగ్ని పరీక్షకు గురైనా కానీ, వాళ్ళు ప్రాణం పోతున్నా కానీ విశ్వాసంలో సడలలేదు. వాళ్ళు అచంచల విశ్వాసముతో, క్రీస్తునందు విశ్వాసంతో ఆ విశ్వాస పోరాటంలో ముందుగా వాళ్ళు స్థిరంగా ఉన్నారు, బలంగా ఉన్నారు విశ్వాసంలో. అందుకే విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి లోకాశల అలజడిలో రోగాలు ఇవన్నీ వచ్చినప్పుడు సడలిపోతున్నాను, నాకు కావాల్సినవి దొరకనప్పుడు సడలిపోతున్నాను, శ్రమలు హింసలు బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఎదురైనప్పుడు విశ్వాసంలో నేను సడలిపోతున్నాను. వాళ్ళు జై అది చెప్పన్నప్పుడు అదే చెప్తున్నాను, ఎందుకంటే బతికి బయటపడాలని. ఇప్పుడు ఎంత ధైర్యంగా వాళ్ళు జై అది అన్నప్పుడు మనం ఏమనాలా? జై యేసు రాజా అంటే అప్పుడు నీకు దెబ్బలు పడతాయి, అయినా పర్వాలేదు. వాళ్ళు జై వేరేది చెప్పమంటే అది చెప్పకుండా జై యేసు రాజా అని చెప్తే అది విశ్వాస పోరాటంలో నెగ్గడం అన్నమాట, విశ్వాస పోరాటంలో గెలవడం. ప్రియ జేసుని సైన్య వీరులు రోషము కలిగిన క్రైస్తవుల్లాగా ఉండాలి, నిజదేవుని కోసం, సత్యదేవుని కోసము అలా ఉండాలి. కాబట్టి అబద్ధ బోధలకి ప్రభావితం కావద్దు. మన క్రైస్తవ సంఘంలో కూడా కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు. ఖర్చిప్తో నీకు టచ్ చేస్తే మంచిగా అవుతుంది, తైలాలతో మంచిగా చేస్తే మంచిగా అవుతుంది, నీకు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాల పండుగలు ఉన్నాయి రండి, ఇలాంటి చెప్తారు. కానీ రక్షణ సువార్తను చెప్పే వాళ్ళ దగ్గరికి, శ్రమల గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఎవరు బోట్లు చొరబడుతున్నాయా లేదా అసత్య బోధలు? అందుకే ఇలాంటిది అప్పుడు జరుగుతుంది కాబట్టి ఆయన అలా రాస్తున్నాడు. యూదా, ప్రియులారా, మనందరి రక్షణను గూర్చి నేను మీకు వ్రాయ ఆశపడి తిని, బట్ కానీ
దేవుడు తన ప్రజలకు శాశ్వతంగా వచ్చిన విశ్వాసము కై మీరు పోరాడవలెనని. మళ్ళీ దైవ కృపకి అపార్థాలు ఉన్నాయి కాబట్టి, అబద్ధ బోధలు వస్తున్నాయి కాబట్టి మీరు దైవ కృపను మంచిగా అర్థం చేసుకొని ఇక మీదట పాపం చేయకుండా పరిశుద్ధంగా బతకాలనే ఉద్దేశంతోనే ఆయన రాస్తున్నాడు. 5వ వచనం నుండి. ఈ విశ్వాసం అనే పోరాటంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. అబ్రహాములో అచంచలమైన విశ్వాసం ఉంది. అలాంటి గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. ఎట్టి పరిస్థితిలో అబద్ధ బోధకి లోను కావద్దు. ఎట్టి శ్రమలు ఎదురైనా, బాధలు ఎదురైనా, కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు ఎదురైనా విశ్వాసంలో మనము స్థిరంగా ఉండాలి. అంతేగాని విశ్వాసాన్ని కోల్పోవద్దు. 6వ వచనము. పూర్వ నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజల్లో అవిశ్వాసం ఉంటే వాళ్ళని వదిలిపెట్టలేదు. అవిధేయత, అవిశ్వాసము, అవిధేయత, అవిశ్వాసము, అవిధేయత, అవిశ్వాసము వాళ్ళ ఉంటే ఎవరిని వదిలిపెట్టలేదు. మళ్ళీ పాపంలో కొనసాగొచ్చు అని చెప్పేసి అలా కొనసాగినా కానీ వాళ్ళు విడిచిపెట్టలేదు. ఎవరు ఏ తప్పు చేసినా, ఆజ్ఞలను అతిక్రమించినా, అవిధేయత చూపెట్టినా, ఆజ్ఞలకి లోబడకపోయినా, దేవుని మాటకి లోబడకపోయినా కానీ మోషేను విడిచిపెట్టలేదు, దావీదుని వదలలేదు, పక్షపాతమాయనకు లేదు, అవిధేయతకు శిక్ష తప్పదు కదా. అందుకే తమ నియమిత అధికారమును అతిక్రమించి తమ నివాసములను విడిచిన దేవదూతలు అంటే చెడిపోయిన సన్మనస్కులు అన్నమాట. చెడిపోయిన సన్మనస్కులు వృత్తాంతమును స్మరింపుము. దేవుడు వారిని అధపాతాళమున శాశ్వత శృంఖలములతో బంధించి ఉంచినాడు. వారు అచట తాము శిక్షింపబడు ఆ గొప్ప దినమునకు వేచి ఉన్నారు. పేతురు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 4వ వచనం. పాపులైన దేవదూతలను కూడా దేవుడు వదిలాడా? శాశ్వతమైన శృంఖలతో నరక పాతాళానికి పంపించాడు. పాపులైన దేవదూతలను వదిలిపెట్టలేదు. మోషే తప్పు చేస్తే వదిలిపెట్టలేదు, అతనికి వాగ్దత్త భూమికి చూడడానికి అనుమతించలేదు. దావీదు మహారాజు తప్పు చేస్తే అతన్ని వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు. అందుకే మోషేను విడిచిపెట్టలేదు, దావీదుని వదలలేదు, పక్షపాతమాయనకు లేదు, అవిధేయతకు శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ఇక పూర్వ నిబంధనలో ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. 7వ వచనం. నిత్యాగ్ని గుండానికి గురైన సొదొము గొమొర పట్టణాన్ని గురించి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యూదా రాసిన లేఖలో. వాళ్ళు అవినీతికరమగు పనులు చేశారు. లైంగికమగు అవినీతికి పాల్పడి ప్రకృతి విరుద్ధమైన వ్యామోహమునకు లోనయ్యారు. ప్రకృతి విరుద్ధమైన వ్యామోహము, ప్రకృతి విరుద్ధమైన అవినీతి గల వ్యామోహము, లైంగిక వ్యామోహము. ప్రకృతి విరుద్ధమైన లైంగిక వ్యామోహాలు కొన్ని చెప్పండి. ప్రకృతికి విరుద్ధమైన లైంగిక వ్యామోహాలు చెప్పండి కొన్ని. సొదొమ గొమొర పట్టణంలో జరిగింది, పాశ్చాత్య దేశాల్లో జరుగుతుంది. భారతదేశంలో కూడా కాంగ్రెస్ 11వ నెంబరు అది ఆమోదిద్దామని చూస్తున్నారు, వాళ్ళ అజెండాలో పెట్టారు. ఏందది? ప్రకృతికి విరుద్ధమైన లైంగిక వ్యామోహములు, లైంగిక క్రియలు ప్రకృతికి విరుద్ధమైన. ఏంది అవి చెప్పండి. సొదొమ గొమొరాలో ఏం జరిగింది? ప్రకృతి విరుద్ధం. అమ్మాయి అబ్బాయి లైంగికంగా పాల్గొంటే సహజమైనది, ప్రకృతి సిద్ధమైంది. అమ్మాయి అబ్బాయి లైంగికంగా కలిస్తే ప్రకృతి సిద్ధమైంది. అలా కాకుండా అమ్మాయి ప్రకృతి విరుద్ధమా కాదా? న్యాచురల్, అది ప్రకృతి విరుద్ధం. అమ్మాయి లెస్బియనిజం అంటారు. అబ్బాయి ఇప్పుడు మాకొక శాసనం ఇవ్వండి, ఒక రూల్ పెట్టండి, మేము మగవాళ్ళం పెళ్లి చేసుకోవాలని, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలని వాళ్ళకొక బిల్లు పెట్టమంటున్నారు. వేరే దేశాల్లో కొంతమందిని అంగీకరించారు, కానీ బైబిల్ ఒప్పుకోదు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులైన మనము దాన్ని ఖండించాలి, వ్యతిరేకించాలి. ఒకటి ట్రాన్స్వెస్టిజం. వెస్ట్మెంట్స్ అంటే క్లాత్స్, అంటే ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళు వేసుకోవడం, మగవాళ్ళ బట్టలు ఆడవాళ్ళు వేసుకోవడము, దాన్ని ట్రాన్స్వెస్టిజం అంటారు. తర్వాత లెస్బియనిజం అంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని లైంగికంగా కలవడం, మళ్ళీ మగవాళ్ళు పెళ్లి చేసుకొని హోమోసెక్షువాలిటీ అట్లా కలవడం. ఇంకా ఏమున్నాయో చూడండి.
ఇంకా ఏమున్నాయో చదవండి. కలలు కనుచు వారి ప్రభావన, కలలో దాన్ని ఏమంటారంటే స్వప్నస్ఖలనము. స్వప్నంలో చెడుగా ఆలోచించి చెడు కలలు కానీ అక్కడ ఏదో లైంగిక క్రియ జరిగినట్టు అది ఊహించుకొని స్ఖలనము జరగడము, అది స్వప్నస్ఖలనము అంటారు. ఇంకేముంది? హస్తప్రయోగం. హస్తప్రయోగాలు ఉంటాయి కదా. కలలు కనుచు వాడికి ప్రభావితులై శరీరమును పాపముతో మలినము ఉనర్చుకొనుచున్నారు, వాటిని హస్తప్రయోగం అంటారు. అధికారులను తృణీకరింతురు, పైనున్న దివ్యజీవులను అవమానింతురు. దివ్యజీవులను కూడా దేవుని దూషిస్తారు, లైంగిక అంటే ప్రకృతికి విరుద్ధమైన లైంగిక కార్యక్రమాలు చేస్తారు, దేవుని దూషిస్తారు, ఇంకా దివ్యజీవుల్ని దేవదూతల్ని దూషిస్తారు, పరిశుద్ధమైన వాళ్ళని పునీతుల్ని దూషిస్తారు. అలాంటి వాళ్ళు దేవుని కూడా దూషించేస్తారు. ఇలాంటి చెడ్డ క్రియలు చేసుకుంటే ఇలాంటి దూషించడం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరిని దూషించొద్దు. ఇంకొక మాట మనకు తెలియజేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని మూర్ఖుడా, మూర్ఖురాలా, దుర్మార్గుడా, దుష్టుడా, మళ్ళీ వాళ్ళని నిందించడము, అవమానించడము, దూషించడము ఇలాంటివి చేయొద్దంట. మికాయేలు దేవదూత కూడా లూసిఫర్తోని వివాదం వచ్చినప్పుడు అతన్ని దూషించలేదంట. దేవుడే చూసుకుంటాడు, దేవుడే నిన్ను దూషించునుగాక, శపించునుగాక, కానీ నేను శపించను, నేను దూషించను అన్నట్టుగా చెప్తున్నాడు. అదే మాట చదవండి. అవమానకరమైన మాటలతో మికాయేలు దేవదూత లూసిఫర్ని నిందించాడా, దూషించాడా? లేదు. దేవుడు నిన్ను గద్దించునుగాక, దేవుడు చూసుకుంటాడు, శిక్ష విధించుట ఆయన పని, ఆయన వంతు, కాబట్టి దూషించొద్దు. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి? మికాయేలు దేవదూత మనకేమని నేర్పిస్తున్నాడు? ఎవరిని మనము నిందించొద్దు, అవమానించొద్దు, దూషించొద్దు. క్రైస్తవులైన మనము ఎవరిని దూషించొద్దు, ఇది నేర్చుకోవాలి. మళ్ళీ ఈ యొక్క అవినీతికరమైన ప్రకృతికి విరుద్ధమైన లైంగిక కార్యకలాపాలు చేయొద్దు, ఇలాంటివి పాల్గొనొద్దు, వాటిని మనం ఖండించాలి. 8వ వచనము అది తర్వాత, వాళ్ళు మోషేకి లూసిఫర్కి ఎవరి శరీరం గురించి వాగ్వాదం వచ్చిందంట? మోషే శరీరం గురించి కదా. వెరీ గుడ్. సో లూసిఫర్ మరియు మికాయేలు దేవదూత వీళ్ళకి ఒక వాగ్వివాదం వచ్చింది. ఈ బాడీ నాది, మోషే శరీరము నాది అంటే నాది, నాది అంటే నాది. మనం బ్యాప్టిజం తీసుకోకముందు కూడా మన బాడీని సైతం లూసిఫర్ ఏమంటది? నాది 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 అంట. నాది నీది నీది అంటావా? ఇదిగో శిలువ గుర్తేస్తున్నాను, ఇదిగో శిలువ గుర్తేస్తున్నాను, ఇదిగో తైలంతో అభిషేకిస్తున్నాను, ఇది క్రీస్తు జ్యోతిని ఇస్తున్నాను, ఇదిగో నీళ్లు పోసి పితాపుత్ర పవిత్రాత్మ నామన జ్ఞానస్థానం ఇస్తున్నాం, జ్ఞానస్థానం ఇచ్చేసాను, దేవుని బిడ్డ అయిపోయాడు, కాబట్టి నీదా? ఎవరి సొత్తు ఇప్పుడు? జ్ఞానస్థానం పొందిన బిడ్డ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని మనము యేసు రక్తంలో కొనబడి వెలగా క్రీస్తుని సొత్తుగా మారుతున్నాం. ఇంకా సైతాన్ వచ్చి క్లెయిమ్ చేయలేదు, ఈ బాడీ నాది, పలానా అమ్మాయి నాది, పలానా అబ్బాయి నాది. సెయింట్ జోసెఫ్ చెర్లపల్లిలోని పలానా వాళ్ళు లూసిఫర్ని క్లెయిమ్ చేస్తుందా? లూసిఫరు లేదు. అదే విధంగా మోషే శరీరం గురించి వాగ్వివాదం వచ్చినప్పుడు దూషించలేదు, గద్దించలేదు. ఎస్, మోషే శరీరం గురించి అంటే ఏ శరీరం గురించి అనుకుంటున్నారు మీరు? మోషే శరీరం విషయంలో వాగ్వివాదం వచ్చింది లూసిఫర్కి మరియు మికాయేలు దేవదూతకి. మోషే శరీరం ఏ శరీరం అనుకుంటున్నారు? మోషే చచ్చిపోయాడు కదా. దూరం నుండి వాగ్దత్త భూమిని దూరం నుంచి చూశాడు. ఆ తర్వాత పిస్గా కొండ దగ్గర అతను చంపబడ్డాడు, ఇది చచ్చిపోయాడు, ఆయన్నే చచ్చిపోయాడు. ఆయన డెడ్ బాడీ కనపడలేదు. ఆ డెడ్ బాడీ గురించి వీళ్ళు వాగ్వివాదం చేసుకుంటున్నారా? దేవదూతలే సమాధి చేశారంట, ఇప్పటికీ మోషే సమాధి కనపడలేదు. ఆ డెడ్ బాడీ గురించి వీళ్ళు తర్కం వేసుకుంటున్నారా? వాగ్వివాదం చేసుకుంటున్నారా? దూషించుకుంటున్నారా?
మోసే డెడ్ బాడీ గురించా, మోసే బ్రతుకున్న బాడీ గురించా? ఆత్మ కాదు, బాడీ అంటే బాడీ, శరీరం ఉంది ఇక్కడ, ఆత్మ కాదు. చాలామంది పాస్టర్లు కూడా చాలామంది రాంగుగా చెప్తారు. ఇక్కడ ఏమని చెప్తారు? మోసే డెడ్ బాడీ గురించి వాగ్వాదము జరిగింది, డెడ్ బాడీ కనపడలేదు కదా, ఎక్కడుంది, ఎక్కడ పెట్టావు చెప్పు, ఎక్కడ పెట్టావు డెడ్ బాడీ, దేవదూతలు సమాధి చేసిరంట కదా, డెడ్ బాడీ ఎక్కడ పెట్టావు అని వాగ్వివాదం. నాకు కావాలా డెడ్ బాడీ అని సైతాన్ అడిగిందంట లూసిఫర్. లేదు, నేను ఎక్కడ దాచిపెడితే నీకేంది, సమాధి చేస్తే నీకేందని మికాయల్ దేవదూత అన్నాడు. అట్లానా? అలా చెప్తారు, రాంగ్ అది. డెడ్ బాడీ ఎవరికి కావాలండి? మీ భర్తలు కానీ భార్యలు కానీ చనిపోతే, మీ కుమారులు కానీ కూతుర్లు కానీ చనిపోతే ఒకవేళ డెడ్ బాడీ ఎవరైనా పెట్టుకుంటారా? డెడ్ బాడీ ఎవరికి కావాలి? డెడ్ బాడీ ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. స్నేహితులకు కానీ, శ్రేయోభిలాసులకు కానీ, రక్త సంబంధికులకు కానీ డెడ్ బాడీ అనేది అవసరం లేదు. ఎవ్వరికి డెడ్ బాడీ అవసరం లేదు. ఇక్కడ మాట్లాడేది మోసే డెడ్ బాడీ గురించి కాదు. మోసే చిన్నప్పుడు పుట్టినప్పుడు ఐగుప్తులో చిన్నపిల్లల్ని చంపిస్తుండే ఫరో రాజు. అందరు చిన్నపిల్లలందరినీ చంపేస్తుండే. వాళ్ళ మమ్మీ మాత్రం ఏం చేసింది? ఒక బుట్లో పెట్టేసి ఆ శరీరాన్ని, శరీరం మోసే శరీరం, ఇక్కడ శవము అనలేదు, మోసే శరీరం గురించి వాగ్వివాదం. శవం గురించి కాదు, డెడ్ బాడీ గురించి కాదు, మోసే శరీరం గురించి. అంటే ఆ బుట్టలో పెట్టాడు మోసే శరీరాన్ని. వాళ్ళు ఐగుప్తు రాజుకి తెలిస్తే వాళ్ళు చంపేస్తారు. ఆ సైనికులు భటులు వచ్చి తెలిస్తే చంపేస్తారు. సో వాళ్ళు ఎవరి తరఫున? లూసిఫర్ తరఫున ఆ అతన్ని చంపేయాలని, ఆ బ్రతుకున్న మోసేని చంపేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరొక ప్రక్కన కాపాడుకోవాలనే తాపత్రయము. మోసే అనే బాలుణ్ణి కాపాడుకుంటే ఫ్యూచర్లో ఒక మహా సైన్యాన్ని నడిపిస్తాడు. ఫ్యూచర్లో ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపిస్తాడు. గొప్పగా దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అలాంటి అది జరగబోతుంది కాబట్టి లూసిఫర్కి తెలుసు కాబట్టి నాకు ఆ బాడీ కావాలి. ఏ బాడీ? జీవంతో ఉన్న బాడీ. అంటే మోసే పిల్లోడు బాడీ, పిల్లోడు బాడీ, మోసే అనే చిన్నపిల్లగాడి బాడీ నాకు కావాలంటే నాకు కావాలి. మొత్తానికైతే దేవుడు మికాయల్ దేవదూత ద్వారా మరియు ఆ జమ్మి పొదలో వాళ్ళ మమ్మీ ద్వారా ఒక ప్లాన్ వేసి అక్కడ నైలు నదిలో పెట్టేసి అలా కాపాడుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పక్క సైతాను అనుయాయులు చంపాలని చూస్తున్నారు, మరొక పక్క వాళ్ళ మమ్మీ మిరియాం మరియు మికాయల్ దేవదూత వీళ్ళు కాపాడేసుకున్నారు. ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయిన తర్వాత మహా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు అలాంటి గొప్ప ప్రవక్త లేడు. ఇజ్రాయెల్ ప్రజల్ని గొప్పగా నడిపించిన గొప్ప లీడర్ మరొకరు లేరు. ఆ బాడీ కోసము, అంటే బ్రతికున్న బాడీ కోసము, చిన్నపిల్లోడైన మోసే బాడీ కోసము వాళ్ళు వాగ్వివాదము వచ్చినప్పుడు దూషించలేదన్నమాట. మనం కూడా దూషించడము నేర్చుకోవద్దు. ఆ తర్వాత 11వ వచనం చదవండి. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు కొంతమంది మళ్ళీ ప్రకృతికి విరుద్ధమైన లైంగిక క్రియలు చేసినటువంటి సోదోమ గొమొర ప్రజలు కానివ్వండి, అవిశ్వాసానికి లోనైన ప్రజలు కానివ్వండి, మళ్ళీ వీళ్ళు కయ్యూను లాంటి వాళ్ళు కానివ్వండి. కయ్యూను ఎలాంటి వాడు? ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము. కానీ కయ్యూను అర్పణం మంచిది కాదు, పైపెచ్చు అసూయపడ్డాడు. కయ్యూనులాగా మనం అసూయపడి నరహంతులము కావద్దు. సొంత తమ్ముని చంపుకునే నరహంతకులము కావద్దు. అతని హృదయం మంచిగా లేదు, ఒకటి. అతని అర్పణ మంచిగా లేదు, 2. మూడోది ఏంది? అసూయపడ్డాడు. నాలుగోది సొంత తమ్మున్నే చంపేశాడు. మనం కయ్యూను లాంటి వారము కావద్దు. అసూయ నరహత్య చేసే వాళ్ళము కావద్దండి. కాబట్టి కయ్యూను త్రోవను అనుసరించారు కొంతమంది. ఎంత అనర్థం అలా అనుసరిస్తే. కానీ ఆబేలు మాత్రము సహృదయ సమర్పణ ఇచ్చాడు. తర్వాత బిలాము అనేవాడు ధనాకాంక్షతే బిలాము వలె దోషములకు తమ్ము అర్పించుకొనిరి కొంతమంది. బిలాము ఎవరు? ఒక ప్రవక్త. అయితే బాలాకు అనే రాజు ఏం చేస్తాడు? బిలాముని పిలిపించి, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల్ని శపించు, నీకు ఇంత డబ్బిస్తా. సో ధనాపేక్షచే లంచం తీసుకొని
శపించడానికి బయలుదేరిన వాడు దారిలో ఒక గాడిద తన ఎక్కిపోతున్నటువంటి గాడిద మాట్లాడింది, ముందుకు వెళ్ళలేదు, మాట్లాడింది. అప్పుడు తెలుసుకున్నాడు శపించడానికి వెళ్ళిన వాడు లంచం తీసుకొని, ధనాపేక్షతో లంచం తీసుకొని శపించడానికి వెళ్ళిన వాడు దీవించేసి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బిలాములాగా మనము డబ్బుకు ఆశపడే లంచగొండితనంలో మనము కావద్దు, ధనాకాంక్ష మనలో ఉండొద్దు. ఇంకా కోరాహు వలె తిరగబడుట వలన నాశనము చేయబడిన వాళ్ళు. మనం కోరాహు లాంటి వాళ్ళం కావద్దు. కోరాహు తిరగబడ్డాడు, దేవుని సేవకుడైన మోషే మీద తిరగబడ్డాడు. అతడు తిరుగుబాటు, లూసిఫర్ నుంచి వస్తుంది ఈ తిరుగుబాటు. ఇజ్రాయెల్ ప్రజల్లో తిరుగుబాటు, మొండితనం ఉంది. ఈ కోరాహు కూడా తిరుగుబాటు ఉంది, మోషే మీద తిరుగుబాటు చేశాడు. మోషేకి ఆధిపత్యం ఇచ్చావు, మోషేని నాయకుని చేశావు, లీడర్ని చేసేసావు అని తిరుగుబాటు చేశాడు. కోరాహులాగా, లూసిఫర్ లాగా మనము తిరుగుబాటు చెయ్యొద్దు. దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు అనేది చెయ్యొద్దు అని మనకి ఈ లేఖలో చెబుతున్నాడండి. తర్వాత వీరు విందులతోనూ వినోదములతోనూ సిగ్గు విడిచి తినుచు త్రాగుచు మాయని మచ్చలై ఉన్నారు. వారు తమ స్వార్థమును గూర్చియే తలంతురు. ఇప్పుడు చాలామంది స్వార్థం ఎక్కువైపోయింది. నేను తింటే చాలు, నేను బట్టలు వేసుకుంటే చాలు, నేను హ్యాపీగా ఉంటే చాలు, వేరే వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు. ఇంకా కొంతమంది ఎన్ఆర్ఐస్ వెళ్తున్నారు, సంపాదించుకుంటున్నారు, స్థలాలు కొంటున్నారు, పొలాలు కొంటున్నారు, వాళ్ళు బతికితే చాలు, వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లే. నేను ఎందుకు ఇవ్వాలి వేరే వాళ్ళకి అంటున్నారు, నేను ఎంజాయ్ చేసుకుంటా అనే ఆలోచన చూడండి. అలాంటి వాళ్ళం స్వార్థపరులం మనం కావద్దండి. తర్వాత అలాంటి వారు గాలికి కొట్టుకుపోయేది వాన కురియని మబ్బుల వంటి వారు. మనము ఇలాంటి టైంలో వర్షాకాలం వచ్చినప్పుడు జూన్ వచ్చింది, జూలై వచ్చింది, ఇంకా వర్షాలు పడట్లేవు, మబ్బులు వచ్చేసాయి అని అనుకుంటాం, కానీ అవి గాలికి కొట్టుకుపోతాయి. అలాంటి గాలికి కొట్టుకుపోయే పుట్టు క్రైస్తవులు కాదు, పొట్టు క్రైస్తవులు మనము కారాదు. తర్వాత 13వ వచనం, గాలికి కొట్టుకుపోయే మేఘములు, తర్వాత నురుజులు వచ్చి అలలు వస్తూ ఉంటే నురుజులు వస్తాయి, తర్వాత నురుజులు మాయమైపోతాయి. అలాంటి అలల వంటి వారం కావద్దు. తర్వాత నిలకడలేని నక్షత్రముల వంటి వారము కావద్దు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడింది. అంటే గాఢాంధకారం అంటే నరక పాతాళము. తర్వాత 14వ వచనం చూడండి. హనోకు బ్రతికుండగానే దేవుడు తీసుకెళ్ళాడు. కానీ ఆ హనోకు గ్రంథంలో, ఇక్కడ లేదు, ఆదికాండంలో లేదు, హనోకు అనే వేరే సెపరేట్ గ్రంథం ఉంది. దాంట్లో చెప్పాడు ఇలాంటి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలి, దేవుడు త్వరలోనే రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? ఇట్లు చూడుడు, వేల కొలది పవిత్ర దేవదూతలతో ప్రభువు విచ్చేయును, జాగ్రత్త, మీ పాపాన్ని విడిచిపెట్టండి అని హనోకు చెప్పాడు. హనోకు గ్రంథంలో, బైబిల్లో లేదండి, హనోకు సెపరేట్ గ్రంథం ఉంది, దాంట్లో చెప్పాడు. చెప్పింది ఇక్కడ రాయించాడు చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించాడు. చూడండి ఎంత చక్కగా, ఎలా వేల దూతలతో బూరధ్వనులతో ఆయన రాబోతున్నాడు. మనం అందుకే పాడుకుంటాం కదా, వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కొదమ సింహముతో కదిలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. 16వ వచనం, కొంతమంది ఆత్మస్థుతి కలిగి ఉంటారంటే వాళ్ళని గురించి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, డాంబికత్వము కలిగి ఉంటారు, జీవపు డంబము కలిగి ఉంటారు, హెచ్చులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గురించి ఆత్మస్థుతి ఎక్కువ. మళ్ళీ వేరే వాళ్ళకు కూడా స్తుతిస్తారు, వేరే వాళ్ళ గురించి కూడా గొప్పగా చెప్తారు. ఎప్పుడు? వాళ్ళ నుంచి ఏమైనా లాభము ఆర్జించడానికి, వేరే వాళ్ళని పొగుడుతారు, లాభము ఆర్జించడానికి. అలాంటి వాళ్ళం మనము కావద్దని చెప్తున్నారండి. కాబట్టి దుష్టవాంఛలచే అనుసరింతురు, ఆత్మస్థుతి వనర్చుకొందరు, తమ మాట నెరవేరుటకై పరులను స్తుతిస్తారు. ఎప్పటికైనా మనం నిత్యము దేవాది దేవుణ్ణే స్తుతించాలి, కానీ పరులను అప్రిషియేట్ చేయడము, ఎంకరేజ్ చేయడం అది వేరు. స్తుతించడము, దేవుని కంటే ఎక్కువగా స్తుతించడము అది చేయొద్దు. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, హెచ్చరికలు, ఉత్తర్వులు.
కొంతమంది చాలామంది మనుషులు గోచరిస్తారు. దుష్ట వాంఛలతే ఉన్నవాళ్ళు, ఆత్మస్థుతి చేసుకునే వాళ్ళు, లైంగిక విరుద్ధంగా చెడ్డ పనులు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, విశ్వాసంలో నిలకడగా లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెండవ రాకడ గురించిన వర్తమానం చెప్పినప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తారు, అపహాస్యము చేస్తారు. పేతురు రాసిన 2వ లేఖలో కూడా 3వ అధ్యాయం 3వ వచనంలో, అంత్యదినమున అనేక మంది ఎగతాళి చేయవారు అపహాస్యకులు బయలుదేరుతారు. ఏది మీ దేవుడు వస్తాడు, రెండవ రాకడ వస్తుంది అని చెబుతూ వచ్చారు. ఎక్కడొచ్చాడు అని మనల్ని ఎగతాళి చేస్తారంట. రెండవ రాకడ రాలేదు కదా అని ఎగతాళి చేస్తారు కదా. అలాంటి వాళ్ళని మనము పట్టించుకోవద్దు. 19వ వచనము, పరమ పవిత్రమైన విశ్వాసమును అభివృద్ధి పరచుకొనుడు. విశ్వాసములో చెలించొద్దు, విశ్వాసములో నిలకడ లేని వాళ్ళుగా ఉండొద్దు. విశ్వాస పోరాటంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సత్యమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా నిజదేవుణ్ణే ఆరాధించాలి. విగ్రహారాధన కానీ, మరియు ప్రకృతి విరుద్ధమైన పాపంలో కొనసాగడం కానీ, ఏ పాపంలో కొనసాగడం కానీ ఇవి చెయ్యొద్దు. క్లుప్తంగా ఇదన్నీ ఈ యొక్క లేఖలో యూదా గారు మనకి తెలియజేస్తున్నారు. కొందరు సందేహవాదులు ఉన్నారు, వారిపై దయచూపుడు, అగ్నిగుండము నుండి వెలుపలికి లాగి వారిని రక్షింపుడు. కొంతమంది సందేహాలు, అనుమానాలు ఉంటాయి. వాళ్ళకి ప్రేమపూర్వకంగా, సాత్వికంగా వారికి సమాధానం ఇస్తూ, నిజమైన దేవుడు యేసయ్య అని చెబుతూ, వాళ్ళని అగ్నిగుండానికి పోకుండా సందేహవాదుల్ని సందేహాలు తీర్చి వాళ్ళకి కరెక్ట్ అయిన జవాబులు ఇచ్చి వాళ్ళని బయటికి వాళ్ళ ఆత్మలు కూడా మీరు కాపాడుకోనండి, మీ బాధ్యతగా ఇది తీసుకోండి అని చెబుతున్నాడు. స్తుతి ప్రార్థన చివరిగా, ఎవరైనా మిమ్ము పతనమునకు కాకుండా రక్షించి, మనం పతనం కాకుండా రక్షించింది ఎవరు? రక్తం చింది రక్షించింది ఎవరు? ఆయన ఎదుట నిర్దోషులుగాను సంతోష చిత్తులుగాను నిలబెట్ట శక్తిగల సామర్థ్యము, అంటే పరలోక తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా మరియు పరిశుద్ధులుగా నిలబెట్టేది ఎవరు? ఈయననే, నజరేయుడగు యేసుక్రీస్తే. కాబట్టి శక్తిగల వానికి, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మన రక్షకుడగు ఒకే ఒక దేవునికి గతము నుండి ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును మహిమయు ఘనతయు ఆధిపత్యము అధికారమును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇది యూదా రాసినటువంటి లేఖ. అబద్ధ బోధలకి లొంగిపోవద్దు. రక్షణ కార్యంలో మీరు గట్టిగా ఉండాలి. విశ్వాస పోరాటంలో మీరు నిశ్చలంగా ఉండాలి. శ్రమలు ఇవన్నీ వస్తే నిశ్చలంగా ఉండాలి. ప్రకృతి విరుద్ధమైనది చెడ్డ కార్యాలకు పూనుకోవద్దు. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. వేశ్యావృత్తిని చేయొద్దు. మళ్ళీ హోమోసెక్షువాలిటీ వద్దు. లెస్బియనిజం, ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించడం ఇలా వద్దు. స్వప్న స్ఖలనాలు వద్దు. మళ్ళీ హస్త ప్రయోగాలు వద్దు. ఇవి తిరుసభకి, క్యానన్ లాకి, శ్రీసభ చట్టానికి వ్యతిరేకము, బైబిల్కి వ్యతిరేకము. యూదా గారి యొక్క మర్మాలు పూర్వ నిబంధనలో ఉన్నట్టు, సోదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నట్టు మీరు అలా ఉండొద్దు. పలానా వాడు కోరహులాగా మీరు ఉండొద్దు. మరియు పాపంలో కొనసాగినటువంటి బిలాము ధనాపేక్షతో ఇలా ఉండొద్దు. మీరు ఇలా ఉండొద్దు. విశ్వాసంలో మాత్రం బలంగా ఉండండి. సత్యమైన బోధలో మీరు అనుసరించండి. ఏది సత్యమో ఏది అసత్యమో పరిశీలించి తెలుసుకోనండి. ఎల్లప్పుడూ నిజదేవుణ్ణే ఘనత, స్తుతి, మహిమతో ఆయన్ను ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం ఆయననే ఆరాధించమని యూదా రాసిన లేఖ ద్వారా మనకు తెలియజేస్తున్న టైం అయిపోయింది. కాబట్టి మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా మీకే, ఆరాధనా రాధనా, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా
మీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన మీకే, ఆరాధన మీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన మీకే. ఆరాధన 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 మీకే. ఆరాధన మీకే. ఘన మీ ఆరాధన మీకే యేసయ్యా. ఆరాధన మీకే యేసయ్యా. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు. ఆదిలో వలె ఇప్పుడు మరెప్పుడును కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు దేవుని